హాయ్. నువ్వు తీసేవేంటి ఇంకా నేను అదిగో బైక్ డ్రైవింగ్ అయితే అసలు F1 రేస్ కన్నా దారుణం. అసలు అంత స్పీడ్ బైక్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబ్ విత్ వసంత్. సో ఈ రోజు మనం ఒక కవర్ సాంగ్ అయితే షూట్ చేస్తాం అనమాట. సో ఈ రోజు మన కంటెంట్ అయితే అదే కవర్ సాంగ్ షూటింగ్ అయితే ఉంది ఈ రోజు మొత్తం. ఏ సాంగ్ అంటే లక్కీ భాస్కర్ లో ఏదో సాంగ్ ఉంటుంది, సాడ్ సాంగ్, మనకి తెలియదు, డైరెక్టర్స్ చెప్పాడు కానీ మర్చిపోయాను. సో ఈ రోజు మన కవర్ సాంగ్ లో హీరోయిన్ వచ్చేసి అమ్మాయి పేరు శ్రావ్య అనమాట. తను మా ఫ్రెండే. అలాగే హీరో క్యారెక్టర్ కింద రవి బ్రో అయితే చేస్తున్నాడు. ఈ కవర్ సాంగ్ కి మనం అయితే డిఓపిగా చేస్తున్నాం. సో సాంగ్ అయితే ఈ మంత్ ఎండింగ్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఈ ఎలా మేకింగ్ ఉంటుంది, ఎలా తీస్తున్నాం అనేది అయితే ఈ రోజు కంటెంట్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. మొత్తం వీడియో అంత వరకు చూడండి, మంచి కామెడీ ఉంటుంది. హాయ్. నువ్వు తీసేవేంటి ఇంకా నేను అనలేదు. స్నానం చేయలేదు నాకు. హాయ్ గైస్, నేనైతే షూట్ వచ్చాం. భయ ఫేస్ రివీల్ చేయట్లేదు. హీరో అండ్ డైరెక్టర్ ఇది అలా తిరుగుతుంది మూసుకుంటారు బ్రో. ఇందులో ఫేస్ తర్వాత ఆడియన్స్ చూడాలి బ్రో. హీరో కాదు, మీరు కమ్మేస్తారని చెప్పాలి. డైరెక్టర్ హీరో అంటే నేను నవ్వేరాదు బ్రో. ఎంత బ్రో ఫేస్ రివీల్ ఏంటి బ్రో, చూడు బ్రో. మనవి ఎవరు రెడీ. ఇప్పుడు ఆల్రెడీ మన షూటింగ్ స్పాట్లో అయితే ఉన్నాం అనమాట. సేమ్ మీరు డైరెక్టర్ షాప్లో చూసింది సేమ్ లొకేషన్. సో సేమ్ సీన్ మళ్ళీ రీషూట్ చేయబోతున్నాను అనమాట. సో హీరో ఇప్పుడు వచ్చేసి మన ఎవరు పేరు మర్చి సారీ రవితేజ. హీరో రవితేజ. సో హీరోయిన్ శ్రావ్య అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనోడు ఇలా అలా స్క్రిప్ట్ పట్టుకొని అక్కడ నుండి ఆగురా చెప్తున్నానా, స్క్రిప్ట్ పట్టుకొని పరిగెడతాడు అనమాట. మనోడు చెప్పులు తేపోతే ముందే తెగిపోయిన చెప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాడు అనమాట షార్ట్ కోసం. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ సీన్ చూడాలంటే మళ్ళీ చూడక్కలేదు, ఎందుకంటే డైరెక్టర్ షాప్లో కనిపిస్తుంది మీకు ఈ సీన్. సేమ్ హీరో ఒకటే వేరే అనమాట, మొత్తం సీన్ ఒకటే. ఓకే, ఇప్పుడు షార్ట్కి వెళ్ళిపోతాం. నువ్వు కరెక్ట్ ఇది మీ అభిప్రాయం బ్రో. కవర్ సాంగ్ ఏమించో ఏ బ్రో, జూన్ 20 జూన్ 20 ఇదే జూనేనా? ఓకే 20 అంటున్నాడు కానీ జూన్ 20 మార్చి 20 తెలియదు. మార్చి 20 అయిపోయింది కాబట్టి జూన్ 20. సో అందరు స్టే ట్యూన్. మన యూట్యూబ్ ఛానల్ ఏది బ్రో? ప్రొడక్షన్స్, అమ్మ ప్రొడక్షన్స్. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూడండి. ఓకే రెడీ, యాక్షన్. అక్కడ పడుతుంది. హీరో అయితే చింపేశాడు బ్రో యాక్టింగ్. అసలు నేను చెప్పడం కాదు, మీరు చూడాలి. సీన్ లీక్ చేయకూడదని చెప్పి తీయలేదు ఈ షార్ట్. మన హీరో అయితే అసలు ఇప్పుడు ఫేస్ చూపించట్లేదు, సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చూడండి. చింపేశాడు మొత్తం షార్ట్ అయితే. సో బైక్ డ్రైవింగ్ అయితే అసలు F1 రేస్ కన్నా దారుణం. అసలు అంత స్పీడ్ వెళ్ళింది బైక్ అయితే. మధ్యలో పెట్రోల్ అయితే అయిపోయింది బ్రో. బ్రో రెడీ బ్రో. ఇప్పుడు మన హీరో చెప్పు తెగిపోద్ది అనమాట. ఆ చెప్పు కావాలని తిప్పుతున్నాడు చూడండి. అదిగో చూసారా? సో ఇది డెడికేషన్ అంటే. సో ఎవరైనా ప్యాషన్తో వర్క్ చేసిన వాళ్ళు అలా చేయాలన్నమాట. 200 రూపాయలు చెప్పు ఒక్కెట్టుకున్నారు మా బ్రో, చూసారు కదా? అదిగో అంతే బ్రో, కరెక్ట్గా ఉంది. సో మీలో ఎవరైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందో మా సతీష్ బ్రోకి అయితే మెసేజ్ చేయండి. 24 hour పిక్చర్స్ అని ఉంటాయి. సో కొత్తగా షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ అయితే తీస్తున్నారు అనమాట. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి, ఓకేనా? సో పేమెంట్ అయితే ఇవ్వడు, ఫ్రీగా ఎవరికైనా ప్యాషన్తో వర్క్ చేయాలనుకుంటే ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ బాయ్. భయ్య ఆల్మోస్ట్ స్ట్రైట్గా పెరిగెడుతుంటాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూ తీయు, నేను కూర్చుంటా బండి మీద వెళ్ళి అలా భయ్య దగ్గరికి వెళ్తాను. ఓకే బ్రో. మన హీరోకి కాలు మొత్తం నొప్పడుతూనే ఉంటాం. మొత్తం ఎండ ఇప్పుడు ఫుల్గా ఎండ ఉంది. సో ఈ పరిగెట్టి మన కాళ్ళు అయితే బొబ్బర్లు ఎక్కిపోయి హీరోకి. సో హీరో అసలు నడలేకపోతున్నాడు అనమాట. గాయస్ నడి రోడ్డు మీద మన హీరో అయితే కుప్పకూలిపోయాడు అనమాట. సో కాలు మొత్తం బొబ్బర్లు ఎక్కిపోయి స్క్రిప్ట్ పట్టుకొని ఏం గతి లేకుండా ఇక్కడ కూర్చొని ఉన్నాడు. సో ఈ కవర్ సాంగ్ ఏంటో మీకు తెలియాలంటే ఫుల్ కవర్ సాంగ్ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేయాలి. సో జూన్ 20 అయితే రిలీజ్ అవుతుంది. ఓకే బ్రో, రెడీయా? ఓకే అడ్నీ
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హీరో రాజేష్ గుడ్డోళ్ళ యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇది లాగ్లో పడుతుంది తెలుసు ఈ దోలే నడుచుకుంటే చూడవారు నువ్వు. చేంజ్ చేయరా. మై క్యారెక్టర్ ఇస్ గుడ్డోడు, బ్లైండ్ పర్సన్. సారీ, డైరెక్టర్ రవితేజ. డైరెక్టర్ హలో రవితేజ బ్రో, డైరెక్టర్. నా క్యారెక్టర్ వచ్చేసి గుడ్డోడు. డిఓపి వచ్చేసి వసంత్ బ్రో. నాదలే డిఓపి అనుకుంటున్నా. ఇంకా సారీ చెప్పాలని తినే అసలైన క్యారెక్టర్ అది బ్రో. స్టిక్కి సరిపోద్ది. ఓకే, స్టే ట్యూన్. ఇంకా 35,000 రెమ్యూనరేషన్ రాస్తాను. యాక్షన్. ఓకే నెక్స్ట్ ఏంటి? సో గైస్, నేను షూటింగ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక ఆల్బమ్ డెలివరీ చేయడానికి అయితే వెళ్ళాం అనమాట. ఈ క్లయింట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 7 months అయితే అయిపోతుంది మ్యారేజ్ అయ్యి. సో వాళ్ళ ఆల్బమ్ అయితే ఇప్పుడు వరకు లేట్ అయిపోయింది. ఈ రోజు వరకు కూడా నేనైతే ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు సెలెక్టింగ్ అయితే లేట్గా చేశారనమాట. సో ఫైనల్ ఈ రోజు అయితే ఆల్బమ్ అయితే డెలివరీ అయింది. క్లయింట్ అయితే ఫుల్గా సాటిస్ఫై అయితే అయిపోయారు అనమాట. మనం ఎంత కష్టపడిన క్లయింట్ చాలా బాగుందని ఒక్క వర్డ్ చెప్పిన తర్వాత మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం. సో అంత హ్యాపీగా నేను కూడా అయితే అలాగే ఫీల్ అయ్యాను. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఆల్బమ్ అయితే డెలివరీ చేశాను అనమాట. సో ఇంకా మనకి ఒక 8 ఆల్బమ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ఎడిటింగ్స్లో అవుతున్నాయి. సో అవగానే అవి కూడా మీకు చూపిస్తాను క్లయింట్కి డెలివరీ చేసినప్పుడు. గైస్, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.